Good evening. Namaste. Honored. Yeah. Very happy to hear. చాలా సంతోషం ఉందండి ఈరోజు సాయంత్రం ఉండడానికి. ఈ సంతోషానికి గల కారణం ఫస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేశారు. అవన్నీ దగ్గర నుంచి చూసే ఛాన్స్ మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అమలా శరత్ అండ్ కంగ్రాచులేషన్స్. దేవుడు మీకు ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసేలాగా శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్, కథక్, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ చాలా గొప్పవే. బట్ కూచిపూడి ఈజ్ స్పెషల్. వై? బికాస్ కూచిపూడిలో పోస్టర్స్, గెస్టర్స్, ఆ ముద్రలు ఒక కథ చెప్పటానికి కూచిపూడి ఖచ్చితంగా ప్రత్యేకమైంది. కూచిపూడికి అంత ప్రత్యేకత ఉంది. అలాంటి ఈ కూచిపూడిని ఇక్కడున్న పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకు నేర్పించి ప్రాక్టీస్ చేయించి ఈరోజు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించినందుకు ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు. వెరీ వెరీ స్పెషల్. ప్లీజ్ క్లాప్ ఫర్ ద పేరెంట్స్. ఇలాంటి ప్రత్యేకమైన ఆర్ట్ కూచిపూడి మోతీనగర్లో మనకి అమలా టీచర్ చెప్పడం అనేది రియల్లీ వీఆర్ బెస్ట్. నా పిల్లలు నేర్చుకుంటున్నారు కాబట్టి వీఆర్ బెస్ట్. నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమలా టీచర్. పిల్లలు మీరందరూ మీ అమలా టీచర్, మీ గురువు గారికి చప్పట్లు కొట్టాలి పెద్దగా. క్లాప్ టీచర్. ఓకే, ఇది ఒక్కటే మీరు చూపించే గ్రాటిట్యూడ్. నౌడేస్ ఎవ్రీవన్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ వెస్టర్న్ డాన్స్, విచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. కళారూపం ఎలాంటిదైనా మంచిదే. ఏదో ఒక ఆర్ట్ ఉండడం అనేది ఫస్ట్ గొప్పది. బట్ క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ లిటిల్ బిట్ స్పెషల్. ఎందుకంటే ఒక క్లాసికల్ డ్యాన్స్ వస్తే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ డ్యాన్స్ వాళ్ళు చేయొచ్చు. డెప్త్ ఆఫ్ ద డ్యాన్స్ అనేది క్లాసికల్ డ్యాన్స్లో ఉందనేది నా ఫీలింగ్. నేను చూసిన దాంట్లో లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా పెద్ద ఫిల్మ్ స్టార్స్ అందరూ డ్యాన్స్ చేస్తారు కదా. ఎన్టీఆర్ అయితే ఇలాగే క్లాసికల్ డ్యాన్స్ నుంచి ఇప్పుడు వెస్టర్న్ డ్యాన్స్ ఎంత చక్కగా చేస్తారు. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, కళారూపం ఎలాంటిదైనా సరే పిల్లలకి నేర్పించడం అనే బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకోవాలి. ఐ వాంట్ టు లైన్ పోయిటిక్ లైన్స్ లైక్ దరిద్రిని హలం దున్నితే అప్పుడు అవుతుంది ఒక దేశం, దరిద్రిని కలం దున్నితే అప్పుడు అవుతుంది అది ఒక ఇతిహాసం. హలము కలము దున్నని దరిద్రి కాదు ఒట్టి మట్టి. పెద్దవాళ్ళు అందరికి అర్థమై ఉంటుంది, బట్ పిల్లలకి ఏమైనా అర్థం కాదు. దరిద్రి మీన్స్ భూమి, ద ఎర్త్. హలం నాగలి, ద ప్రో. కలం, ద పెన్. ఇతిహాసం, ఎపిక్, మహాకావ్యం. ఇప్పుడు అర్థం అవచ్చు పిల్లలకి. దరిద్రిని హలం దున్నితే అప్పుడు అవుతుంది ఒక దేశం, దరిద్రిని కలం దున్నితే అప్పుడు అవుతుంది అది ఒక ఇతిహాసం. హలము కలము దున్నని దరిద్రి కాదు ఒట్టి మట్టి. అంటే మన దేశ ప్రగతికి, గౌరవానికి, కీర్తికి ఒక కళాకారులు అనే వాళ్ళు చాలా ముఖ్యం అని చెప్పడం ఈ పొలిటిక్ లైన్స్ లో ఉన్నది. ఇక్కడున్న ఈ కళాకారులు వాళ్ళందరికీ ఐ బో మై హెడ్ అండ్ సెల్యూట్. అండ్ ఇలాంటి ప్రత్యేకమైన ఆర్ట్ నేర్పిస్తున్న టీచర్కి సెల్యూట్ ఇచ్చారు. బోరింగ్ ఉంటుంది. ఓకే, ఇక నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.